నిన్నటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జైరాబాద్లోని ఆందోళనలో జరిగినటువంటి బహిరంగ సభలో వారు ప్రసంగించడం జరిగింది. అనేక విషయాలపైన తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు బహిరంగ సభలో విజ్ఞప్తి చేయడం జరిగింది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని వారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పైన ఏ రకంగా దాడి చేసింది, రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏ రకంగా అవహేళన అవమానం చేసిందో నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు పత్రికల్లో, టీవీలో చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రోజు రోజుకు దిగజారుతున్నాయో, నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచిస్తున్నది. వారం రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు, కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రము ఒక ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి యొక్క నిజ స్వరూపాన్ని రోజు రోజు మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఆయనను గద్దె దించడానికి 10 సంవత్సరాలు పడితే మరి 10 నెలలు కూడా కాలేదు, అంటే ఆల్మోస్ట్ 4 నెలలు కావస్తున్నది. ఈ 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ప్రజల దృష్టిలో మరింత దిగజారిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆయన అపరిపక్వంగా, అహంకారపూరితంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నిన్న అకస్మాత్తుగా ఏమైందో చెప్పాలి, కానీ ఏ రకంగా గాడిద గుడ్డు పుట్టించాడో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు, కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలో కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు. గాడిదలో కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, గాడిద గుడ్లు తలపైన పెట్టుకొని 5 నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే, ఇంకేమీ లేదు, ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. ఆ స్థాయికి దిగజారిండు. గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందే చెప్పాల్సిందేమీ లేదు. నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు, నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వం
ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి.